హైదరాబాద్కి సంబంధించి చూసుకున్నట్టయితే కొన్ని రోజుల నుంచి అది కావచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న మార్పులను బట్టి చూస్తే హైదరాబాద్ ఏదో జరుగుతుంది హైదరాబాద్లో అనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. కొంతమంది మేధావులు కావచ్చు, వాళ్ళ డిస్కషన్లో కూడా ఈ అంశం ప్రతిధ్వనిస్తుంది. ఎందుకనంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని యూనియన్ టెరిటరీగా చేయబోతున్నారా, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందా అనేది మాత్రం కొంచెం డౌట్ఫుల్గా ఉండడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు వాటికి ఎస్ అనే వాటికి సంకేతాలుగా ఉండడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే హైదరాబాద్ నగరానికి మణిహారంగా 158 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ అనేది ఎగ్జిస్టింగ్గా ఉండడం జరిగింది. ఇప్పటికే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నగరం చుట్టూలో విస్తరించి ఉండడానికి ఓఆర్ఆర్ అనేది ఒక ముఖ్య కారణం అని కూడా చెప్పుకోవచ్చు. 8 లైన్స్ తోటి ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం సాగించడం జరుగుతుంది సిటీ లోపలికి రాకుండా. సో మరొకటి ఏంటంటే ఓఆర్ఆర్కి ప్రత్యామ్నాయంగా మరొకటి ట్రిపుల్ ఆర్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే హైదరాబాద్ వెలుపల ఏదైతే ఓఆర్ఆర్ లోపల ఇప్పటికే నగరం అంతా విస్తరించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ట్రిపుల్ ఆర్ వరకు కూడా తీసుకోవడం జరిగింది. అటు గజ్వేల్ కావచ్చు, ఈ పక్కన మాల్ కావచ్చు, అటు పక్కన భువనగిరి, నెక్స్ట్ ఇటు చూసుకున్నట్టయితే షాద్ నగర్ వరకు, ఇదంతా కూడా చూసుకున్నట్టయితే ఇటు ఓఆర్ఆర్కి మధ్యలో అటు ట్రిపుల్ ఆర్కి మధ్యలో నగరాన్ని విస్తరింపజేసే విధంగా కూడా కొన్ని అంశాలన్నిటి కూడా బయటకు రావడం జరిగింది. ట్రిపుల్ ఆర్కి సంబంధించిన నార్త్కి సంబంధించిన అలైన్మెంట్ అంతా కూడా కంప్లీట్ కావడం జరిగింది. టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. సౌత్కు సంబంధించి మాత్రం కొంచెం కాంప్లికేటెడ్గా దానికి నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్కి సంబంధించిన అంశాలు, అలాగే వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇవన్నిటి కూడా యూనియన్ టెరిటరీగా చేయడానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటికే కేంద్రం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం జరిగిందో అలా ప్రభుత్వంలో పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అందులో పాల్పంచుకోవడం జరిగింది. కాబట్టి వారికి ఇప్పటి వరకు కూడా రాజధాని అంశం అనేది కూడా ఒక పూర్తిగా లేని పరిస్థితి. కాబట్టి యూనియన్ టెరిటరీ అయినటువంటి అందరూ కూడా ఇక్కడికి రావచ్చు పోవచ్చు అనేది కూడా కంపల్సరీగా ఎవరి పని వారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా చూస్తుంటే మాత్రం ఓఆర్ఆర్ అయిపోయింది, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు పోయింది. నగరాన్ని విస్తరింపజేయడం వల్ల కేంద్రానికి సంబంధించిన ఆస్తులు అయితే కావచ్చు, డిఫెన్స్కి సంబంధించిన వాటన్నిటిని కూడా ఇక్కడ తీసుకురావచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద డిఫెన్స్ హబ్ అని కూడా ఇప్పటికే మనకు పేరు రావడం జరిగింది. ఎన్ఎఫ్సి కావచ్చు, డిఆర్డిఎల్ కావచ్చు, ఎన్నో బీడిఎల్ కావచ్చు, మిదాని కావచ్చు, ఇట్లాంటి డిఫెన్స్కి సంబంధించిన వాటి కేంద్రానికి సంబంధించిన ఆస్తులన్నిటి కూడా హైదరాబాద్ నగరంలో ఉండడం జరిగింది. అటు ఇస్రోకి సంబంధించిన డ్రోన్, ఏవియేషన్కి సంబంధించిన కావచ్చు, ఏరోనాటికల్కి సంబంధించిన అన్ని సంస్థలు కూడా హైదరాబాద్ నగరంలో ఉండడం జరిగింది. ఇందుకోసం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా దానికి ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఒక పక్క 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ కావచ్చు, ఆ తర్వాత 340 కిలోమీటర్ల మేర ఏదైతే ట్రిపుల్ ఆర్ ఉండడం జరిగిందో ఇదంతా కూడా యూటీ కిందికి చేస్తే మాత్రం హైదరాబాద్లో కేంద్రానికి సంబంధించిన పవర్ అనేది పెరగడం జరుగుతుంది. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగానే ఇక్కడ పరిపాలన అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రం అనేది కూడా లెఫ్టినెంట్ గవర్నర్ రూపంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తమ అధికారాలను స్పష్టంగా ఉండడం జరుగుతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అది నామమాత్రంగానే పనిచేయడం జరుగుతుంది. నిరసనలు కావచ్చు, మన హక్కుల కోసం పోరాడే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వాయిస్ అనేది వినిపించదు. అందులో భాగంగానే మరొక విషయానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇది యూటీలో అంటే పర్యాటకానికి సంబంధించి కావచ్చు, మిగతా అంశాలన్నిటి కూడా ఇంప్రూవ్ కావచ్చు. కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రభుత్వం అనేది మాత్రం దానికి సంబంధించిన పవర్స్ అనేవి కూడా లిమిటెడ్గా ఉండడం జరుగుతుంది. దీంట్లో ప్రజలకు సంబంధించిన అంశాలు కావచ్చు, మిగతా ఏదైనా ఉన్నా కూడా తమ వాయిస్ను వినిపించలేని పరిస్థితి కూడా ఉండడం జరుగుతుంది. సో ఇంకొకటి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే యూటీ చేయడం వల్ల బయట అవుట్ సైడర్స్ కావచ్చు, అంటే పక్క రాష్ట్రం నుంచి కావచ్చు, ఎక్కువగా అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అవుట్ సైడర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కావచ్చు, లద్దాఖ్లో సంబంధించిన పరిస్థితి చూసుకున్నట్టయితే ఇది అన్నిటి కూడా ఉదాహరణలే అని చెప్పుకోవచ్చు. కాక మొత్తంగా యూటీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించిన అధికారాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరాన్ని మరొకసారి అంటే ఓఆర్ఆర్ వరకు కూడా విస్తరించాలని చెప్తున్న పద్ధం. సో ఒక పక్క హైదరాబాద్ని ఓఆర్ఆర్ వరకు విస్తరించడం, అలాగే ఓఆర్ఆర్ నుంచి మరొకసారి ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడం, ఇదంతా పెద్ద మహానగరంగా దీన్ని చేసిన తర్వాత యూటీ చేసే అంశాలు కూడా కనబడడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 630 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న జిహెచ్ఎంసీని దాదాపుగా 2700 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరించనున్నారు. ఎందుకనంటే దాదాపుగా ఇప్పుడున్న పరిణామానికంటే కూడా ఎక్కువగా దీన్ని విస్తరించనున్నారు. ఎందుకంటే 3 కార్పొరేషన్ ఏదైతే కార్పొరేషన్లు ఉండడం జరిగిందో ఆ మొత్తంగా 27
మున్సిపాలిటీలు కావచ్చు 51 గ్రామ పంచాయతీలను జిహెచ్ఎంసీలో మొత్తంగా విలీనం చేయడం జరుగుతుంది. ఒక మహానగరంగా దీన్ని ఓఆర్ఆర్ వరకు కూడా విస్తరించే అవకాశం కనబడుతుంది. సో మొత్తం చూసుకున్నట్టయితే ఒక పక్క నగరాన్ని ఓఆర్ఆర్ వరకు విస్తరించడం, ఆ తర్వాత ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడం అనేది కూడా ఈ అన్ని ప్రణాళికలుగా భాగంగానే కనబడుతున్నాయని కూడా మేధావులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగానే అటు ఫ్యూచర్ సిటీ దగ్గర ఉన్న 19,000 ఎకరాల భూమి కావచ్చు, ఇవన్నీ ఈ యూటీ అనే పరిణామానికి మాత్రం ఊతమిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది దళారులు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే భూములు ఉన్నాయో వాటిని తక్కువ ధరకు కొట్టేసే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది గుజరాత్ నుంచి వస్తున్న వ్యాపారులంతా కూడా కొన్ని వేల ఎకరాలను తక్కువ ధరకే అంటే గంపగుత్తగా కొనేసే పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి చాలా మంది కూడా తెలిసిన వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఒకటే ఉంది, ఎవరైనా సరే భూములను తక్కువ ధరకు అమ్ముకోవద్దని కూడా వారికి హితవు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా గుజరాత్ లాంటి ప్రాంతం నుంచి వెళ్ళి చాలా మంది కూడా హైదరాబాద్ చుట్టూరా ఉన్న భూములను కొనే ప్రయత్నంలో ఉన్నారనేది కూడా వాస్తవం. అదంతా కూడా నిజంగా కూడా జరుగుతున్న పరిస్థితే ఉంది. కాబట్టి ఎవరైతే అమాయక రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ నగరం విస్తరించడం కావచ్చు, ఓ పక్క ట్రిపుల్ ఆర్ వరకు చేసినప్పటికీ కూడా అభివృద్ధి అనేది ఉండాలి. కానీ యూనియన్ టెరిటరీ చేస్తే మాత్రం ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది, దేంట్లో జరుగుతుందో ఆ ప్రయత్నం అనేది పక్కన పెడితే మాత్రం ప్రజా హక్కులు కావచ్చు, ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మాత్రం తప్పకుండా తగ్గిపోతుంది. ఎవరు కూడా తమ వాణిని కావచ్చు, తమ బాణిని వినిపించే ప్రసక్తి ఉండదని మాత్రం దీనివల్ల స్పష్టంగా కనబడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సమయం టీవీ.